ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము డిసెంబర్ 18 సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా సావాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, నిన్నటి దినము పునరుద్ధాన దినం. మీరందరూ చక్కగా ఆరాధనకు దేవుని మందిరానికి వెళ్ళారా? దైవజనులు చెప్పిన వాక్యాన్ని చక్కగా విని ఆత్మీయతలో బలపడ్డారా? నిన్నటి దినమంతా కూడా ప్రభు యొక్క మాటలు నెమరవేసుకుంటూ ఉన్నారా? రాత్రివేళ ప్రభు చక్కని విశ్రాంతిని అనుగ్రహించి ఉదయకాలము వేళ మనము లేచి మన దినచర్యను ప్రారంభించడానికి ప్రభు చక్కని కృప అనుగ్రహించారు. ఇందును బట్టి మనం దేవునికి ఎంతో రుణస్థులము గనుక కృతజ్ఞతా బుద్ధిని కలిగి దేవునిని స్తుతిస్తూ మన యొక్క కార్యక్రమములను ప్రారంభించుకోవాలి. ఈ ఉదయకాలము వేళ వాక్యం వినడానికి ప్రభువు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. రండి, దేవుని వాక్యమును చదువుకొని ఆయన జీవము గల మాటలు వినడానికి సిద్ధపడదాం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాగొప్ప కృప దయను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతూ నీ మాటల చేత మమ్ములను బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ దినము కూడా మీ వాక్యము వింటుండగా మమ్ములను నూతనపరచండి. మాలో ఉన్న ప్రతి అవిధేయతను క్షమించండి. వాక్యము వింటున్న నీ ప్రజలను నిండారుగా దీవించండి. వారి కుటుంబాలలో, వారి జీవితాలలో ఉన్న ప్రతి విధమైన చింతను తొలగించి చక్కని సమాధానమును, ఆనందమును దయచేయండి. నీ ప్రజలకున్న ప్రతి ఒక్క బలహీనతలు తీసివేయండి. రక్షణ లేని వారు రక్షింపబడినట్లుగాను, రక్షింపబడిన వారు స్థిరపరచబడి బలపరచబడినట్లుగాను నీ రాకడకు నీ బిడ్డలను సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, కీర్తనల గ్రంథం 30వ కీర్తన 4వ చరణం మనము జ్ఞాపకం చేసుకున్నాం. దీనిలో దావీదు భక్తుడు ఒక శ్రేష్టమైనటువంటి పిలుపును దేవుని భక్తులకు ఇస్తున్నాడు. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి అని ఒక పిలుపుని ఇస్తూ ఉన్నాడు. దేవుని లేఖనములను బట్టి ఆయన భక్తులు ఎవరు అనేది మనం ముందుగా గ్రహించాలి. ఈ దినములలో అందరూ భక్తులులాగే కనపడుతున్నారు, కానీ భక్తి కలిగిన వాడు దేవుని శక్తిని కలిగిన వాడై ఉండాలి. దేవుని శక్తి లేకోకుండా నేను భక్తిపరుడను అనంటే అది వ్యర్థమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలామంది
మేము దేవునిని ఎరుగుదుము అన్నట్లు ఉంటారు, కానీ దేవుని యొక్క శక్తిని ఎరగక వారు నశించిపోతున్నారు. తీతు పత్రిక 1 అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుదురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. భక్తి కలిగిన వాడు దేవునిని ఎరిగినవాడై ఉండాలి. భక్తి కలిగిన వాడు దేవుని సన్నిధిని అనుభవించువాడై ఉండాలి. అంతేగాని నేను దేవునిని ఎరుగుదును, నేను భక్తిపరుడను అని చెప్పుకుని ఆ శక్తిని పొందలేక పరిశుద్ధమైన క్రియలను కలిగి లేకుండా అసహ్యమైనటువంటి పనులు చేయుట అది ఎంతో వేషధారణ. కీర్తనాకారుడైన దావీదు దేవునిని కొనియాడుడి అని అంటూ ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి అంటాడు. దేవుని జ్ఞాపకార్థ పరిశుద్ధమైన నామం ఏది? పరిశుద్ధ గ్రంథములో ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి. అనేక మంది తమ యొక్క హృదయపూర్వకమైన ఆలోచనను బట్టి దేవునికి నామకరణములను చేసి వారు స్తుతించారు. దేవుడు కూడా ఆయా సందర్భాలను బట్టి ప్రత్యక్షతనిస్తూ కొన్ని పేర్లను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే దేవుని యొక్క పేర్లలో పరిశుద్ధమైనది జ్ఞాపకార్థమైన నామం ఏది? నిర్గమాకాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడు మోషేతో నిట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. మోషేతో దేవుడు హోరేబు పర్వతము మీద మాట్లాడుతున్నాడు. హోరేబు పర్వతానికి మరొక 2 పేర్లున్నాయి. దేవుని పర్వతము అని, సీనాయి పర్వతము అని. దేవుని పర్వతము, సీనాయి పర్వతము అని ఈ 2 పేర్లు హోరేబు పర్వతానికున్న పేర్లు. దేవుడు మోషేను పిలిచి ఆ పర్వతము దగ్గర మాట్లాడాడు. మాట్లాడుతూ, నీవు ఐగుప్తుకెళ్ళు, నా ప్రజల బాధను నేను చూచాను, వాళ్ళ ప్రార్థనలు, వారి మూలుగులు విన్నాను, వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపిస్తాను. నీవు నాకు ఒక కార్యకర్తగా, నా యొక్క దాసునిగా వెళ్ళి వారిని విడిపించు అని అన్నప్పుడు మోషే, నేను వెళ్ళి దేవుడు కనపడ్డాడు నాకు, కనుక ఇదిగో ఇశ్రాయేలీల ప్రజలను విడిపించు అని ఫరోతో మాట్లాడినా, లేక ఇశ్రాయేలీలారా దేవుడు నాకు కనపడ్డాడు అని నేను చెబితే, వారు ఆయన ఎవరు, ఆయన పేరేమిటి అని అడిగితే నేనేం చెప్పాలి అని అడిగాడు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ, నేను ఉన్నవాడను, అనువాడనయ్యున్నాను అని చెప్పాడు. ఆ పదములో ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, యెహోవా అనేది దేవుని జ్ఞాపకార్థమైన నామం. అది తరతరములకు మారని నామం. యెహోవా అనగా ఉన్నవాడు అని అర్థం. దేవుడు మధ్యలో వచ్చేవాడు కాడు. దేవుడు ఆది నుండి ఉండేవాడు. ఆయనకు ఆదియు అంతము లేదు. జననము మరణము లేనివాడు దేవుడు. ఆయన ఆది నుండి యుగయుగముల నుండి ఉన్నవాడు.
అందుకనే ఆయన పేరు ఉన్నవాడు అని చెప్పాడు. అది ఆయన నిరంతర నామం, జ్ఞాపకార్థనామం. దేవుని భక్తులు ఏ నామమును బట్టి దేవుని స్తుతించాలి అంటే, ఆది నుండి ఉన్నవాడు అయినటువంటి ఆ పరిశుద్ధమైన నామమును బట్టి, నిత్యము ఉన్నటువంటి దేవుడయ్యున్న ఆ నామమును బట్టి ఆయనను మనము స్తుతించాలి. ప్రియులారా, మనము ఆరాధిస్తున్నటువంటి లేక మనలను రక్షించడానికి మనుష్య కుమారునిగా జన్మించి సర్వమానవాళి పాప పరిహారార్థం శిలువపై తన ప్రాణమును అర్పించిన ప్రభువు నిత్యము ఉన్న దేవుడు. ఆయన మార్పులేని దేవుడు, నిరంతర స్తోత్రార్హుడు. అట్టి దేవునిని మనము కలిగి ఆయన నామమును బట్టి ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి. ఆయనను స్తుతించుట మనకు ఆశీర్వాదం. స్తుతిలో గొప్ప ఆశీర్వాదముంది, గొప్ప దీవెన ఉంది. గనుక దేవుని పిల్లలుగా ప్రతి క్షణము ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఉపకారములను మనము తలపోసుకుంటూ, నిత్యము కూడా మనము స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరచువారమై ఉండాలి. కీర్తనాకారుడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువవద్దని తన ప్రాణముతో ఆయన చెప్పుకుంటున్నాడు. అంతేకాదు సుమ, తన అంతరంగమున్నందున్న ప్రతి దానిని కూడా స్తుతించండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేడు మనము కూడా అదే రీతిగా దేవునిని స్తుతిస్తూ మన ఆత్మీయ జీవితములో ప్రభు సన్నిధిని అనుభవించాలి. ఆయన సన్నిధి నిత్యము స్తోత్రము కలిగినది. ఆయన స్తుతులపైన ఆసీనుడయున్న దేవుడు. పరిశుద్ధ దూతలు నిత్యము ఆయనను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత ఆరాధిస్తున్నాయి. మనమును అట్టి కృపను పొంది ఆరాధించుదుముగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకు తోడైయుండునుగాక. ఆమేన్.